ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు అమెరికాలో మన వాళ్ళు చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓపీటీ పైన చదివే వాళ్ళు కానీ, టెక్ కంపెనీస్ జాబ్ చేసే వాళ్ళకే కానీ కొన్ని మార్పులు జరుగుతున్నాయని చెప్పే వార్తలు అయితే చూస్తూ ఉన్నాం. మరి ట్రంప్ మళ్ళీ స్టూడెంట్స్ పైన పడ్డారని అనుకోవచ్చు అంటారా? ఏంటి ఆ మార్పులు ఏంటి అంటే? యాక్చువల్గా అమెరికాలో జరుగుతున్నది ఏమిటంటే, మన స్టూడెంట్స్ అంటే ఇండియా నుంచి కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి కానీ వెళ్ళే స్టూడెంట్స్కి ఎక్కువగా అక్కడ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇమిగ్రేట్స్ ఇతర దేశాల నుంచి వచ్చే స్టూడెంట్స్ తోటి నిండిపోతున్నాయి. కొన్ని యూనివర్సిటీస్ ప్రత్యేకంగా వీళ్ళ కోసమే నడుస్తున్నాయా అనిపించే పరిస్థితి ఉంది. వాళ్ళు ఒకవేళ వీళ్ళు లేకపోతే ఆ యూనివర్సిటీలు మూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే, ఒక్కసారి విద్య పూర్తి అయిన తర్వాత, అంటే వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళకి ఆప్షనల్ ట్రైనింగ్ పాసిబిలిటీ మనకు ఉంది. ఈ ఓపీటీ ఏదైతే ఉందో ఇది ఇప్పటిదాకా నడుస్తుంది ఏంటంటే, ఒకసారి గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత 2 years వాళ్ళకి మినిమం టైము ఓపీటీ రూపంలో ఇస్తున్నారు. సెమ్ ఓపీటీ ఉంది. ఆ ఓపీటీలో కూడా ఇంకా కొంచెం టైం ఎక్కువ తీసుకొని పాసిబిలిటీస్ ఇస్తున్నారు. ట్రంప్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వడగోత, ఫిల్టరైజేషన్. ఎక్కడైనా అదే పని. ఆ ఫిల్టర్ చేయాలి. ఏం చేయాలి? డబ్బు ఉన్న వాడిని ఉంచాలి, డబ్బు లేని వాడిని పంపించాలి. అంటే అమెరికా మీద ఆధారపడి ఇక్కడ ఏదో ఒక జాబ్ చేసి, ఇప్పుడు ముఖ్యంగా ఆప్షనల్ ట్రైనింగ్ మెయిన్ ఆలోచన ఏంటంటే, అతను ఫర్దర్గా ఏదైనా ట్రైనింగ్ కానీ లేకపోతే ఏదైనా జాబ్ చేసుకుంటూ కూడా అక్కడ అవకాశం ఇచ్చారు. జాబ్ చేస్తూ కూడా తను ట్రైనింగ్ చేసుకొని ఆ తర్వాత తను ఈ చదువుకి ఒక సరైన పూర్తి అవగాహన కల్పించుకొని ఎక్కడైనా ఇంటర్న్షిప్ అట్లాంటి సంపాదించుకోవడం ద్వారా, ఇంటర్న్షిప్లో ఒకటికి అతనికి ఆదాయం లేకపోయినట్టయితే ఏదైనా ఇంకా వేరే ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ దాన్ని కంప్లీట్ చేసుకొని వచ్చినటువంటి పర్పస్ పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే ఆప్షనల్ ట్రైనింగ్ మెథడ్. ఇప్పుడు దగ్గర నామినల్ ఫీజులు ఉన్నాయి వాటి. ఇప్పుడు నామినల్ ఫీజు నుంచి ఒకేసారి H-1B వీసాకి ఏ రకంగా అయితే $1,00,000 ఏదైతుందో దాన్ని దీనికి వర్తింపజేసేటువంటి ప్రయత్నం మొదలైంది. అంటే ఇంకా బిల్లు రాలేదు, కానీ ప్రయత్నం మాత్రం తీవ్రంగా జరుగుతోంది. త్వరలో దాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. అంటే H-1B వీసాకి $1,00,000 వద్దని చెప్పడానికి కారణం, అక్కడున్న కంపెనీస్ అన్నీ కూడా దెబ్బతింటాయి అనే ఉద్దేశంతో చేస్తున్న పని. కానీ ఇక్కడ ఆప్షనల్ ట్రైనింగ్లో ఎంతమంది ఉన్నారంటే సుమారుగా 4 లక్షల మంది ఇప్పుడు సుమారుగా ఉన్నారు. ప్రజెంట్గా ఓపీటీలో ఉన్న వాళ్ళు 4 lakhs members ఉన్నారు. ఈ 4 లక్షల మంది విద్యార్థుల మీద ఇది ప్రభావం పడే అవకాశం ఉంది. ఒకవేళ $1,00,000 అనేది పెడితే, సరే ఇప్పుడు ఉన్న వాళ్ళకి కాకుండా కొత్తగా వచ్చే వాళ్ళకి వర్తింపజేసినా అంటే సుమారుగా 4 లక్షలు ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళు వస్తున్నట్టుగా దాని అర్థం కదా. కొత్త వాళ్ళు ప్రతి ఎవ్రీ ఇయర్ కాదు 4 lakhs వస్తే, ఒకవేళ ఈ $1,00,000 అనేటువంటిది ఓపీటీకి పెడితే దాదాపు 90% ఫిల్టర్ అయిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇక ఎవరో కొత్తగా రావాలన్న వాడు కూడా రాడు. ఎందుకు రాడు అంటే $1,00,000 పెట్టడానికి ఉండదు కాబట్టి. సో కాబట్టి ఏంటంటే, రావాల్సిన వాడినే అమెరికాకు పిలుచుకుందాం, మనకు అవసరం లేని వాడు వెళ్ళిపోవాలి. $1,00,000 పే చేయగలిగాడు అంటే, ₹1,00,000 సుమారుగా పే చేయగలిగాడు అంటే ఆటోమేటిక్గా వాడు ఈ దేశం మీద ఆధారపడు, ఈ దేశానికి ఏదైనా కావాలంటే ఇస్తాడు అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడుతుంది. అందువల్ల H-1B వీసా అయితేనేమో కంపెనీల మీద ప్రభావం పడుతుంది, కానీ ఇక్కడ ఓపీటీ లోపల స్టూడెంట్ మీదనే ప్రభావం పడుతుంది. డైరెక్ట్గా అతనే కట్టాల్సి వస్తుంది. అంటే ఎవరి దగ్గర క్యాపబిలిటీ ఉంది, ఎవరి దగ్గర లేదు, ఎవరి దగ్గర మనీ పవర్ ఉంది, ఎవరి దగ్గర లేదు అని తెలుసుకోవడానికి ఒక రకమైనటువంటి ఆటోమేటిక్గా వాడే బయటపడతారు. కట్టగలిగే వాడు ఉంటాడు, కట్టలేని వాడు వెళ్ళిపోతాడు. అంటే ఉన్నవాళ్ళు ఎవరున్నారో 10% మిగిలిన వాళ్ళు ఎవరున్నారో వీళ్ళు అమెరికాకు పనికొచ్చేవాళ్ళు, వీళ్ళు అమెరికాని సంపన్నం చేయగలిగే వాళ్ళు, అమెరికా నుంచి పట్టుకుపోయేవాడు కారు. ఇదే ట్రంప్ కావాల్సిన మెయిన్గా. దాన్ని వర్తింపజేయడానికి ఇది ఒక కొత్త ప్రయత్నం మొదలుపెట్టాడు. దీనికి తోడుగా 4 years ఎడ్యుకేషన్ అనేది కూడా ఆల్రెడీ బిల్లు పాస్ అయిపోయి పడింది. 4 సంవత్సరాలే ఒక ఎడ్యుకేషన్, ఏదైనా ఏ రకమైన ఎడ్యుకేషన్ కోర్సులో వచ్చినా F-1 వీసా ఈజ్ పర్మిటెడ్ ఫర్ 4 years. అంటే అప్పుడు ఏమవుతుంది, 3 ఏళ్ళకి గ్రాడ్యుయేషన్ పెట్టుకుంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత 1 year మాత్రమే అక్కడ ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ ఓపీటీ వచ్చినా 1 year కన్నా ఎక్కువగా ఉండే పాసిబిలిటీ లేదు. అలాగే ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుంటే అది మళ్ళీ ఇంకా ఎక్స్టెన్షన్ 1 year ఇంకా మరి ఇంకా ఎక్స్ట్రా ఉంటే మరి దానికోసం ప్రత్యేకమైన అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సో రెస్ట్రిక్షన్స్ ఎంత వీలైతే అంత చట్టంలో బిగించేందుకు ప్రయత్నం చేస్తూ పొమ్మనకుండా పొగబెట్టేటువంటి పరిస్థితి అన్నట్టు, డైరెక్ట్గా వెళ్ళమని చెప్పకుండా వెళ్ళిపోయేటట్టుగా చేసేటువంటి పరిస్థితులు క్రియేట్ చేయడమే దీని మెయిన్ ఉద్దేశం. ఇది డెఫినెట్గా భారతీయుల మీద బాగా ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఇట్లా సెలెక్ట్ అయ్యేటువంటి స్టూడెంట్స్ వీసా తీసుకున్న వాళ్ళలో కూడా అత్యధిక శాతం ఇండియన్స్. వీసాకి అప్లై అయ్యి మన ఓపీటీకి అప్లై చేసుకున్న వాళ్ళలో కూడా ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. అంటే భారతీయుల మీద మొట్టమొదటి దెబ్బ పడబోతుంది. భారతీయ విద్యార్థులు ఇక అమెరికాలో ఉండలేని పరిస్థితుల్లో వెనక్కి తిరిగి రావాల్సిన పరిస్థితులు 90% వెనక్కి తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఓన్లీ 10% మాత్రమే అక్కడ ఉండే పాసిబిలిటీ ఏర్పడుతుంది. ఈ 90% ఎప్పుడైతే వెనక్కి తిరిగి వచ్చారో కొత్తగా వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇది ఒక స్ట్రోక్ లాంటిది. వీళ్ళ పర్పస్ ఏమిటి, అక్కడికి పోయి ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని వెళ్ళగా పూర్తి చేసుకుని తర్వాత పెద్ద ఉద్యోగాలకు వెళదాం, స్టడీస్ కూడా పార్ట్ టైం ఉద్యోగాల ద్వారా స్టడీస్ పూర్తి చేసుకోవాలి, పర్మనెంట్ ఉద్యోగం సంపాదించుకొని అమెరికాలో సెటిల్ అవ్వాలనేదే మెయిన్ ఉద్దేశం. కానీ ఇప్పుడు ఆ ఉద్దేశానికి ఇప్పుడు ఒక రకమైన బీటలు బారేట్టు పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల భవిష్యత్తు లోపల భారతీయ స్టూడెంట్స్ ఎవరు కూడా అమెరికాలో చదువుకోవాలని కానీ అమెరికాలో స్థిరపడాలని కానీ ఉద్దేశం ఆలోచన లేకుండా చేయాలనేది ట్రంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఇది కోర్టు ముందు నిలబడుతుందా లేదా అనేది కూడా సందేహాస్పదమైన విషయమే. ఇంతకుముందు H-1B వీసా ఎలాగైతే నిలబడలేదో అలాగే ఇప్పుడు ఆప్షనల్ ట్రైనింగ్ సంబంధించినటువంటి వీసా ఏది రేట్ అయితే పెంచాలనుకుంటున్నారో $1,00,000 అనేది ఇది కూడా నిలబడకపోవచ్చు అనే చాలామంది మేధావులు చెప్తున్నటువంటి విషయం. అంటే ముందు ముందు ఇంకా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళే అమెరికా వెళ్ళాలని అంటారా? ఎప్పుడో చెప్పిన మాట అదే కదా, ట్రంప్ చెప్తున్న మాట మొదటి రోజు నుంచి పలుకుతున్న పలుకు అదే. నువ్వు స్ట్రాంగ్గా ఉంటే నీ వల్ల అమెరికాకు బెనిఫిట్ వస్తుంది అనుకుంటే, నువ్వు అమెరికాకి ఏదైనా చేయాలనుకుంటే రా, నీ వల్ల అమెరికా నుంచి ఏదైనా కావాలనుకున్నవాడు రాకండి. దాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు. అటు బర్త్ సిటిజన్షిప్ మీద పెట్టినా, ఓపీటీ ఇది ఆప్షనల్ ట్రైనింగ్ మీద పెట్టినా, దేని మీద పెట్టినా ఈ రిస్ట్రిక్షన్స్ ఉద్దేశం ఫెడరైజ్ చేయడమే. మనకు కావాల్సిన వాళ్ళని తీసుకుందాం, కావాల్సిన లేదు అవసరం వాళ్ళని పంపించేద్దాం వెనక్కి అనే భావంతో చేస్తున్న పని. కొత్త వాళ్ళు కూడా రాకూడదు. కొత్త వాళ్ళకు ఎప్పుడైతే ఇది అర్థమైపోయిందో కొత్త వాళ్ళు కరెక్ట్గా ఉన్న షేప్లో ఉన్నవాడే వస్తాడు, పనికి వచ్చేవాడే వస్తాడు తప్ప పనికి రాని వాడు రాడు. థ్యాంక్ యూ.